ఒక దొంగ ప్రజలు రద్దీగా ఉన్న చోటు వద్దకు వెళ్లి ఒక వ్యక్తి జేబుల నుండి ఫోన్ దొంగలించి వేరొకరికి కాల్ చేస్తాడు. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత తను దొంగలించిన ఫోన్ వేరొక వ్యక్తి జేబులో పాడేస్తాడు. నిజానికి ఈ వ్యక్తి మామూలు మనుషులతో కలిసిపోయినట్టు వారికి తెలియకుండా వారి వస్తువులను దొంగలిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు సిఐ ఏజెంట్ అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తన దొంగతనం నైపుణ్యం ఏంటో చూపించమని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ ఏజెంట్ వైపు నడుస్తూ వెళ్లి తన కళ్ళలోకి చూడమని అడుగుతాడు. ఆ తర్వాత ఏజెంట్ తన పర్సు తీసి చూసినప్పుడు అందులో డబ్బులు మాయమైపోతాయి. దాంతో ఏజెంట్ షాక్ అయిపోతాడు. అప్పుడు తనకు ఒక అసైన్మెంట్ అప్పగించి పబ్బు లోపల ఉండే ఒక వ్యక్తి పర్సు నుండి ఒకటి దొంగలించాల్సి వస్తుంది. ఆ సమయంలో టేబుల్ మీద ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని పక్కనే ఉన్న వేరొక వ్యక్తి జేబులో పడేస్తాడు. ఆ తర్వాత తన ఫోన్ పైన విషయం తెలుసుకుని అక్కడ చుట్టుపక్కల వెతుకుతాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఫోన్ నుంచి కాల్ చేసినప్పుడు వేరొక వ్యక్తి దగ్గర ఫోన్ ఉండడంతో గొడవ మొదలవుతుంది. అదే సమయంలో టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ పక్కకు జరుపుతాడు. అప్పుడు గొడవ ఆపడం కోసం బార్ వెయిటర్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే మహిళ మీద వైన్ పడుతుంది. సరిగ్గా అదే సమయంలో తను దొంగలించాల్సిన పర్సును ఆ వ్యక్తి జేబులో నుండి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విధంగా ఒక ప్రొఫెషనల్ దొంగ అనుకోని రీతిలో ప్రొఫెషనల్ ఏజెంట్ గా మారుతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.